అందరికీ నమస్తే. చాలా మందికి యువకుల్లాల నపుంసత్వం, శీఘ్రస్ఖలనం, ఓనిలా అంగం పెట్టగానే పడిపోవడం, టైమింగ్ లేదు. ఇప్పుడు నేను చెప్పేది టైమింగ్ బాగా పెరుగుతుంది, నపుంసత్వం పోతుంది, శీఘ్రస్ఖలనం పోతుంది. పూర్వం మన ఋషులు మునులు అన్నీ ఇవి చేసి ప్రయోగించినాయి. ఇప్పటిది వైద్యం కాదు ఇది. కామ కోరికలు తీరుతాయి, భార్య భర్తలు తృప్తి పడతారు, మీ సెక్స్ కోరికలు తీరుతాయి, టైమింగ్ బాగా పెరుగుతుంది, నపుంసత్వం పోతుంది. అయితే ఏం చేయాలంటే దానికి గాడిద మూత్రం తీసుకొచ్చుకోవాలి, ఒక గిన్నెలో పెట్టుకోవాలి, ఇసంటి గిన్నెలో, లేకపోతే ఇట్లా గిలాసల 2 తులాల గాడిద మూత్రం ఫస్ట్ పెట్టుకోవాలి. చిన్న కాంట ఉంటుంది, కొలత పెట్టుకోవాలి. కాంటలో గాడిద మూత్రం తీసుకున్నాం కదా, నల్ల కోడి ఉంటుంది, నల్లగా ఉన్న కోడి, దాని రక్తం ఒక 2 తులాలు. ఆ రక్తం చిక్కబడక ముందే ఈ గాడిద మూత్రమును ఈ రక్తం 2 బాగా కలపాలి. బాగా కలపాలి. కలిపిన తర్వాత అంగానికి 3 రోజులు పెట్టాలి. అంగం అంటే ఇక్కడ ఇడిచిపెట్టాలి. ముందు ఈ అంగానికి ఇట్లా 3 రోజులు పెట్టాలి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అంగలేపనం చేయాలి. లోపలికి తీసుకోవద్దు, మీద అంగానికే. ఫస్ట్ రోజు ఏమవుతుంది, అంగం ఇంత ఉబ్బుతుంది, భయపడద్దు. 2వ రోజు ఏమవుతుంది, మూత్రంలో మంట వస్తుంది, జ్వరం వస్తుంది, భయపడద్దు. 3వ రోజు అన్ని బాధలు పోతాయి, మీ నపుంసత్వం పోతుంది, శీఘ్రస్ఖలనం పోతుంది, మీ టైం పెరుగుతుంది, కామ కోరికలు తిరుగుతాయి, భార్య భర్తలు తృప్తి పడతారు. మంచి యోగం, మీకు ఇష్టం ఉంటే చేసుకోరు. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలకు చాలామందికి ముట్టుసూల నొప్పి, బహిష్ట నొప్పి, అదే డేట్ వచ్చినప్పుడు నొప్పి లేస్తుంది కదా పీరియడ్స్ టైంలో, ముట్టుసూల నొప్పి అంటారు. అయితే వాళ్ళు ఇక తినే ఫుడ్ అది జంక్ ఫుడ్ అంతా, పానీపూరి, బేకరీ ఐటమ్, పిజ్జాలు, బర్గర్లు అన్నీ తిండి మంచిగా లేదు. ముట్టుసూల నొప్పి ఉన్న వాళ్ళకు పిల్లలు కూడా కష్టమే. ముట్టుసూల నొప్పి ఉన్న వాళ్ళు గిన్ని కాకరాకులు అంటే ఒక 10-12 కాకరాకులు తెచ్చుకొని ఒక 4 చాయ్ చెంచాల ఓమ, చాయ్ చెంచా తెలుసు కదా చిన్నది, 4 చాయ్ చెంచాల ఓమ, 10 కాకరాకులు, బెల్లం ఇంత, కెమికల్ బెల్లం కాదు, అది కెమికల్ లేని తాటి బెల్లము, ఈత బెల్లం అట్లుంటాయి కదా, ఆ బెల్లం, కర్రగా ఉన్న బెల్లం, బియ్యం గడువు నీళ్ళు ఉంటాయి, దాంతో మంచిగా నూరి ఒక ఉసిరికాయలు ఉండంతా చేసుకొని 3 రోజులే ఆ బియ్యం గడువు నీళ్ళు ఈ గ్లాసులో తీసుకొని ఆ నీళ్ళలో ముద్ద వేసి కరగబెట్టుకొని తాగాలి. ఇట్లా 3 రోజులు చేస్తే మీకు జీవితంలో ముట్టుసూల నొప్పి రాదు, మీ గర్భదోషాలు పోతాయి, గర్భసంచి శుద్ధి అవుతుంది, ముట్టుసూల నొప్పి అనేది ఉండదు. ఈ పర్ఫెక్ట్ వీడియో ఇది. ఓకే, రైట్. అల్లా హాఫీస్. షేర్ చేయరు, లైక్ చేయరు, మీకు మంచిగా అనిపిస్తే 10 మందికి షేర్ చేయరు, ఉపయోగపడుతుంది. రానున్న రోజుల్లో ఇంకా పక్షవాతం గురించి చాలా వీడియోలు పెడతా. బేకరీ ఐటమ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ ఐటమ్ ఎక్స్పెక్టరీ. మనకు ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి కషాయాలు తాగటానికి. ఏదో కషాయం తాక్కుంటా, ఎందుకంటే భయంకరమైన క్యాన్సర్ వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ తలకాయకి ఎక్కుతుంది, కొలాన్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ప్యాంక్రేట్ క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ మ్యారో క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, అట్లా రకరకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. క్యాన్సర్ ఉన్నా కానీ ఎలాంటి గడ్డలున్నా మన పూర్వీకులు చేసారు, మన దగ్గర గ్రంథాలు బాగున్నాయి.
ఎలాంటి గడ్డలు ఉన్నా నేను మందు నూరి ఇస్తా, పెట్టుర్రి, లోపలికి కూడా మందిస్తా. ఇవి అతి పురాతనమైన గ్రంథాలు, అతి పురాతనమైన గ్రంథాలు ఉన్నాయి మన దగ్గర. దీంట్లో అన్నీ ఉన్నాయి, ఇవన్నీ గ్రంథాలే. ఇవన్నీ గ్రంథాలే. ఈ హకీం జుల్కర్నైన్, హకీం హుసేన్ జుల్కర్నైన్, అన్ని గ్రంథాలు ఉన్నాయి. ఎలాంటి గడ్డలు ఉండని, గడ్డలు కరిగిపోవాలి, మందు నూరిస్తా, పెట్టుర్రి, లోపలి కషాయాలు ఇస్తా, మాత్రలు ఇస్తా చేసి. ఎలాంటిదైనా కానీ మూలికలతోనే అది సాధ్యం. క్యాన్సర్ అంటే అది రోగమే కాదు, దానికి మందే లేదు, అలోపతి మూలికలతోనే అవుతుంది. మూలికలు అద్భుతాలు సృష్టిస్తాయి. మూలికల మర్మం సైన్స్కు చిక్కది అట్లా. ఓకే, రైట్. అలా మనం అడవికి పోతాం, అక్కడ ఏదో బండ మీద కూర్చుంటాం, ఏదో చెట్టు కింద కూర్చుంటాం, తేలు కుడుతుంది. తేలు కుడితే అక్కడ హాస్పిటల్ ఉండేవి కదా. అయితే ఏం చేయాలి, అయితే ఏదైతే తేలు కుట్టిందో దాన్ని కచాపిచా దంచి ఆ తేలును ఎక్కడ కుట్టిందో అక్కడ పెట్టాలి, కట్టేయాలి. మీకు దెబ్బకే విషం దిగుతుంది. లేకపోతే ఏం చేయాలంటే ఆ తేలును కాలవాలి, కాల్చి ఎక్కడైతే కుట్టిందో అక్కడ పొగ తీసుకోవాలి, పొగ పట్టాలి. మళ్ళీ అదే బూడిదని కట్టేయాలి. కడితే మీకు తేలి విషం అనేది విరుగుడైతే తర్వాత ఒకరికి ఓర్రి. ఊరు గుట్ట బాగా దూరం ఉంటుంది. ఓకే, రైట్. బస్ గంధకము, ఈ గంధకం, ఈ సత్తు, తగరం, సీసం, వెలికారం, సూర్యకారం, శంకుపాషాణం, నవసారం అన్నీ ఉన్నాయి. హరిదాలకం, హరిదాలకం, ఈ బందేరాకు ప్రతి క్యాన్సర్ మీద పనిచేస్తుంది. బందేరాకు